నమస్తే. రియల్ ఎస్టేట్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. స్థలం తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంటేషన్ ను వెరిఫికేషన్ చేసుకోవాలి అనే వివరాలు మనకు అందించడానికి మనతో పాటు సువర్ణభూమి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్, అడ్వకేట్ అండ్ అడ్వైజర్ భాస్కర్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. సో మీకు గనక స్థలం గురించి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా మీ డౌట్స్ కి క్లారిటీ తీసుకోవచ్చు. హలో భాస్కర్ గౌడ్ గారు. సో గత వారం మనం స్థలం గురించి తెలుసుకున్నాం, ఎక్కడ స్థలం తీసుకోవాలి ఏంటి అనేది చెప్పారు. సో స్థలం తీసుకున్న తర్వాత ఎలాంటి డాక్యుమెంట్స్ ని వెరిఫికేషన్ చేయాలంటారు? స్థలము తీసుకునే దగ్గర కొనేవాళ్ళు ఒక వెంచర్లో తీసుకుంటున్నారా, ప్రైవేట్ ల్యాండ్ తీసుకుంటున్నారా, పంచాయతీ రేట్ తీసుకుంటున్నారా, హెచ్ఎండియా, డిటీసీపీ అనేది ఒక ఐడియా రావాలి వాళ్ళకి. ఆల్మోస్ట్ ఒక వెంచర్ అనుకోండి, వాళ్ళు మొత్తం స్టడీ చేస్తుంటారు లీగల్గా. కానీ రెస్పాన్సిబుల్ కంపెనీ ఇన్ జనరల్. అలా కాకుండా కాలనీలో ఒక పక్కన తీసుకుంటున్నాము, అటువంటిప్పుడు చాలా ఇబ్బంది. టైం ఉందంటే అనుభవం చెప్పమంటారా? నేను అడ్వకేట్గా ఒకసారి నాకు ఒక పేపర్లు వచ్చి మేము ప్లాట్ తీసుకోవచ్చా అని 10-15 డేస్లో 5-6 రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇదేంద్రా బాబు, మొత్తం 5-6 రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఇది ఫేక్ లేకుండా ఎంత స్టడీ చేసినా కానీ ఫేక్ కనిపించట్లేదు. కానీ ఒకే పాయింట్ మీద 5-6 సార్లు రిపీట్ అయింది అని మా ఫ్రెండ్ ఇంకో అడ్వకేట్ వాడికి పంపించాను. వాడు ఇదేదో ఉంది మామ, ఇది అర్థం కావట్లేదు అన్నాడు. దానిలో ఏం జరిగింది, ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ డివైడ్ అయిపోయి ఉంటే ఆ హస్బెండ్ బదులు ఇంకోటి ఫోటో పెట్టింది. నేను చెప్పే విషయం కాదు, పాత రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు. నేను చెప్పే విషయం 2007 అనుకుంటా, 7-8 రిజిస్ట్రేషన్ అయిపోయింది. భర్త వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. ఆ విధంగా ఇన్ డెప్త్గా స్టడీ చేసి ఏం జరుగుతుంది చుట్టుపక్కల అడగాలి. చాలామంది ఏం చేస్తారంటే సైట్ చూస్తారు, వచ్చేస్తారు. సో డాక్యుమెంటేషన్లో మీరు వెంచర్ తీసుకున్నటువంటి లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అదర్వైజ్ ప్రైవేట్ లా దగ్గర పోయేసి మెయిన్ లింక్ డాక్యుమెంట్స్ ఈసులు చూసుకోవాలి. ఓకే అండి. అయితే తక్కువ టైంలో రియల్ ఎస్టేట్లో ఎక్కువ సంపాదించవచ్చు అనే థాట్తో చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు. అందులో చాలా మంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఎలా నమ్మొచ్చు అంటారు, అంటే ఎలా గుర్తించవచ్చు అంటారు? ప్రజెంట్ ఎప్పుడైనా సరే భూమే, డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెరగాలి, గ్రోత్ కావాలంటే ల్యాండ్ తర్వాత ఏదైనా. అయితే సెలక్షన్ ఆఫ్ డాక్యుమెంటేషను, ల్యాండ్స్ చూస్ చేసుకోవాలి. కంపెనీ చూసుకో, బ్రాండ్ కంపెనీ ఉందా, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇలా చూసుకుని ఇన్వెస్ట్ చేసినప్పుడు ఓకే అవుద్ది. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, కూరగాయలు ఉంటాయి, కూరగాయలు పోసి మనం ఎదుర్కోకుండా వేసి వాడు ఇచ్చినట్టు వేసేస్తాడు. నాకు అనుభవం, మా వాడితో చాలా దెబ్బతిన్నాం. కూరగాయలు పోసి వాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు, కుళ్ళిపోయినాయో సేల్ కానీ ఇస్తాడు. ఒక 10 నిమిషాలు ఏరుకోవడము, మంచి కూరగాయలు సింపుల్. ఆ 10 రూపాయలు 20 రూపాయలు చూసుకుంటారు కస్టమర్స్. ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్ డెప్త్కి వెళ్ళినప్పుడు లీగల్గా పోవచ్చు, లేదా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఒక దగ్గర, ఎంఆర్ ఆఫీస్కి పోవచ్చు, లేదా రెవెన్యూ ఆఫీస్కి పోవచ్చు. అలా చూసుకోగలిగితే ఉపయోగం ఉంటుంది. సో ఒక లీగల్ ప్రాపర్టీ తీసుకున్న తర్వాత ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అంటారు దానికి? ఏంటి లీగల్ ప్రాపర్టీ అని మనకు తెలియడానికి ఎలాంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకోవాలంటారు? లింక్ డాక్యుమెంట్స్ అనుకున్న సబ్జెక్టు. మళ్ళీ లింక్ డాక్యుమెంట్ దాని చరిత్ర ఏంది, ఈ మన కన్సెంట్ అమ్మే పర్సన్కి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది పోయినసారి అనుకున్నాం. మళ్ళీ చెప్తాను, అది షెడ్యూల్ గవర్నమెంట్ ఇస్తుంది, మన అసైన్ భూములు ఇస్తుంది. ఇది ఫారెస్ట్ ల్యాండ్ అనుకున్నాం. ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి దాని చరిత్రని తెలుసుకోవాలి, దాని తర్వాత డిస్ప్యూట్స్ కనుక్కోవాలి. అలా చేసుకోగలిగితే లీగల్గా ఇబ్బంది ఉండదు. సో ఒకవేళ రిజిస్ట్రేషన్ సమయంలో ఇల్లీగల్గా కానీ లీగల్గా కానీ మనం ప్రాసెస్ ఫాలో అవుతున్నప్పుడు, అంటే లీగల్గా ప్రాసెస్ ఫాలో అవుతున్నప్పుడు ఏదైనా అదర్ ఇష్యూస్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలంటారు? రిజిస్ట్రేషన్ ముందే కదా, రిజిస్ట్రేషన్ ముందు కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చినట్లయితే ఇవన్నీ మనం అతనికి రిజిస్టర్ చెప్పొచ్చు, దాన్ని ఆపొచ్చు అని చెప్పొచ్చు, తీసుకోవచ్చు. రిజిస్టర్ మనం అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మనం తీసుకోవాలి, అగ్రిమెంట్ తీసుకుంటాం కదా, దాని మీద ఆపవచ్చు, ముందుకెళ్ళచ్చు. సో ఇప్పుడైతే ప్రతి ప్లేస్ని డెవలప్ చేసే, అభివృద్ధి చేసే పథంలోనే వెళ్తున్నారు. సో ఏ ప్లేస్లో స్థలం తీసుకుంటే ఎక్కువగా అభివృద్ధి ఉంటుందంటారు? ఇప్పుడు హైదరాబాద్ సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి అన్ని ఏరియాస్లో, ఒక సెకండ్ చెప్తాను. ఇప్పుడు హైదరాబాదు ప్రజెంటు దేశం మొత్తం మీద తెలంగాణ ఇష్యూ ఫస్ట్లో ఉంది. తెలంగాణలో బాగా గ్రోత్లో ఉంది ప్రజెంట్ హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ ప్రజెంట్ అయితే షాద్ నగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని చాలా వెంచర్లు వస్తున్నాయి. వీళ్ళ గవర్నమెంట్ కంపెనీస్ వస్తున్నాయి. ఈవెన్ పటాన్ చెరువు సిటీకి అటాచ్ అయిపోయింది. ఈవెన్ పేరు మన
శంకర్పల్లి ఇటువంటి ఏరియాస్ అన్నింటిలో డెవలప్మెంట్ వస్తుంది. ఓకే భాస్కర్ గారు, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. బాబుల్ రెడ్డి గారు నర్సరావుపేట నుంచి. హలో అండి. హలో మైనా గారు, నమస్తే అండి. నమస్తే అండి. సార్ భాస్కర్ రావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. నాకు నమస్తే. చిన్న ఇష్యూ అండి. కొద్దిగా వాయిస్ హలో చెప్పండి సార్. సార్ మేము ల్యాండ్ తీసుకున్నామండి, ఒక 3 months అవుతుంది. ఓకే. అయితే ఆ ల్యాండ్ 1980లో ఒకళ్ళు సొసైటీకి అని చెప్పి రాసిచ్చారంటండి. అది మాకు తెలియక మేము తీసుకున్నాం. మాకు ముందు 4 రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి ఆల్రెడీ. పంచాయతీనా, హెచ్ఎండిఏనా, డిటిసిపినా? సార్ అర్థం కాల. పంచాయతీ లేఅవుటా, అది డిటిసిపి లేఅవుటా, లేకపోతే మున్సిపాలిటీ నర్సరావుపేట టౌన్ లిమిట్స్. ఒక వ్యక్తి మామూలు సొసైటీకి అని రాశారట. ఓకే. అది మాకు తెలియక మామూలుగా మేము కొనుక్కున్నాము. 3 రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ, కేసులు కూడా మారిపోయింది. ఇప్పుడు మా దగ్గర ఉన్నది లీగల్ గా ఏమైనా ప్రాబ్లం వస్తుందా, అది రాదా? ఒకటి సార్, ఏం జరుగుతుందంటే రిజిస్ట్రేషన్ 2 పాయింట్లు ఒకటి ఉంటుంది. నా నెంబర్ ఫోన్ చేస్తారా? లేకపోతే దీనికి ఏంటంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి డెప్త్ సబ్జెక్ట్ కావాలి. మీరు ఆఫ్టర్ 2 hours కాల్ చేస్తారంటే నేను డెప్త్ చెప్తాను. మీ నెంబర్ సమర్ గారికి 9849 98932. నేను క్లియర్ చెప్తాను. ఓకే అండి, ఈ మహానగరంలో ఏ ఏ ప్రాంతాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అవైలబుల్ గా ఉంటుంది, ప్రోత్సాహకంగా ఉంటుందంటారు? హైదరాబాద్ ప్రజెంట్ చాలా స్పీడ్ ఉంది బిజినెస్. కొన్నేళ్ల పాటు ఉంటుంది ఇది, దానికి ఇబ్బంది ఏం లేదు. అది ప్రజెంట్ మనం అనుకుంటూ షాద్ నగర్ అది 6 track రోడ్ అవుతుంది. ఈవెన్ అక్కడ వరకు ఎంఎంటీఎస్ అయితేనేమి, ఈవెన్ శంషాబాద్ దాకా మెట్రో అయితేనేమి. సో ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని పక్కన శ్రీశైలం హైవే ఉంది. అక్కడ ఫార్మా కంపెనీ వస్తున్నాయి, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి. ఇటు బానూరు రోడ్ అయితేనేమి, పటాన్చెరు రోడ్ అయితేనేమి, శంకర్పల్లి అయితేనేమి, సిటీ కలిసిపోయినాయి. మాకు డిమాండ్ ఉన్న ఏరియా. సో మనం పోయినసారి అనుకున్నట్టు గవర్నమెంట్ వెంచర్లు ఏమొస్తున్నాయి, ఆ రూట్లో మంచి కంపెనీ ఏది ఉంది, ఆ కంపెనీని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి నేను చెప్పినట్టు. ఇంకొకటి మెయిన్ బేసిక్గా నాకు తెలిసిన వెంచర్ చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ చాలా వెంచర్స్ ఉన్నాయి, కానీ ఈ రూట్లో ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. సో కంపెనీ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఒక కంపెనీ చెప్తున్న విషయాలు కానీ వాళ్ళు చూపిస్తున్న వెంచర్ కానీ నిజమా కాదా అనేది ఎలా తెలుసుకోవాలంటారు? ఫస్ట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూడాలి. కంపెనీ ఎన్నాళ్ళ నుంచి ఉంది, వాళ్ళ ప్రీవియస్ వాళ్ళు చేసినటువంటి సర్వీసెస్ బిజినెస్ అనొచ్చు, ఒక రకంగా బిజినెస్ డెవలప్మెంట్ చేశారా లేదా. చాలా కంపెనీస్ ఈ నిన్న మొన్న పెట్టుకుంటాయి, ఒక 5 మంది కలిసి ఒక వెంచర్ వేసేయడం, అమ్మడం, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, లీగల్గా తెలియదు, వాళ్ళకి అమ్మాలని ఆలోచిస్తుంది. లీగల్గా స్టడీ చేసే కంపెనీ ఉందా లేదా, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ స్టడీ చేసి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ తర్వాత పోయి అనుకున్నాం అదే విషయం. ఏం చేయాలంటే ఆడికి వెళ్ళాలి మనం. డెవలప్మెంట్ ప్రీవియస్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ ఉంది, డెవలప్మెంట్ చేశారో లేదు చూపిస్తాం మేము. అలా వాళ్ళు అడగాలి, ప్రీవియస్ డెవలప్మెంట్ చేశారు లేదా, ఎలా డెవలప్ చేశారు, ఏం చేశారు, ఆ కంపెనీ ఇంతకుముందు ప్రాబ్లమ్స్ వచ్చున్నాయా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అవి కాకుండా నిజంగా ఏముంది, ప్రాబ్లం అంటే ఎలా జరిగింది అని స్టడీ చేయగలిగితే, హడావుడి పడకుండా కొనగలిగితే మాత్రం ఇబ్బంది లేదు. ఓకే భాస్కర్ గారు, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఈశ్వర్ గారు కరీంనగర్ నుంచి. హలో అండి. హలో నమస్కారం అండి. నమస్తే ఈశ్వర్ గారు, మీ ప్రాబ్లం ఏంటో సార్తో మాట్లాడండి. నమస్తే మేడం. సార్ నమస్తే హలో, మేము 2011లో ఇక్కడ కరీంనగర్లో మున్సిపల్ అండి సార్. అయితే మేము ఇక్కడ ఒక ల్యాండ్ తీసుకున్నాము, ఒక గుంటన్నర, అంటే ఒక 181 ల్యాండ్ పొలమా? కాదండి, ల్యాండ్. ఓకే, ఫ్లాట్ అండి. లేఅవుట్ మున్సిపల్ లేఅవుటా? లేదండి, దానికి మున్సిపాలిటీ లేఅవుట్ ఏం లేదండి, కాకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మేము కొనుక్కున్నామండి. లేఅవుట్ పంచాయతీ లేఅవుటా లేకపోతే మున్సిపల్ లేఅవుటా? మున్సిపల్ లేఅవుట్, మున్సిపల్ కరీంనగర్ అని, కాకపోతే అది లేఅవుట్ కాదండి. దానికి లేఅవుట్ చేయలేదు వాళ్ళు, మేము అడగలేదు, అప్పుడు మాకు అంత పరిజ్ఞానం దాని గురించి లేదండి. అయితే తీసుకున్న తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, తర్వాత లింక్ డాక్యుమెంట్స్ తీసుకున్నాము, ఒకవేళ ఈసీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఈసీ కూడా తీసుకున్నాము. ఓకే, 2016లో ఏం జరిగిందంటే మా వెనుక వాళ్ళకు కొంచెం ఎకర్స్ ఉన్నాయండి, వాళ్ళకు ఒక 6-7 ఎకర్స్ ఉందండి. అయితే వాళ్ళు ఏం చేశారంటే మాది మీకు మా దానిలో చూపించి వాళ్ళు అమ్మారని చెప్పి మాకు వాళ్ళు మా వెనుక, అంటే దాదాపు ఒక 22 ఫీట్ల వెడల్పు, 22 ఫీట్ల పొడుగండి. అదే మీ స్థలం మీరు పోయేటప్పుడు మీకు ఉన్న స్థలం కంటే తక్కువ ఉంది అంతేనా మీరు చెప్పేది? అవునండి.
రైట్. అయితే అప్పుడు మేము మాకు వాళ్ళు మేము మధ్యలో మీడియేటర్ వాళ్ళు కంపల్సరీ కొలిసి ఇచ్చారు, కొలిసి మాకు హద్దులు తీసి ఇచ్చారు. కాకపోతే మేము అప్పుడు దాని మీద ఏదైనా హద్దులు ఏం పెట్టుకోలేదు, కాకపోతే చిన్న ఫినిషింగ్ చేసుకున్నాము 2011లో. తర్వాత 2016లో ఇలా జరిగిందండి. మాకు 22 వెడల్పు 22 పొడుగు అనేది వాళ్ళు మళ్ళీ వాళ్ళు సార్ నేను అంటే లైవ్ జరుగుతుంది కాబట్టి చిన్నగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు అప్రూవల్ లేఅవుట్ అయితే మీకు లీగల్ రైట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? హలో, చెప్పండి సార్. సో అది ఏ అప్రూవల్, మీరు ఎప్పుడు కొన్నారు అనే విషయం కొద్దిగా నాకు ఫోన్లో చేయండి సార్, లైవ్ కాదు. నేను చెప్తాను, మీకు క్లియర్ చెప్తాను. మీ ఫోన్ కట్ చేసేది ఉంటుందో మీ డీటెయిల్ మ్యాటర్ ఇస్తాను. అవసరం అయితే మీ డాక్యుమెంట్ నాకు వాట్సాప్ పంపించండి. నా ఫ్రెండ్ అక్కడ అడ్వకేట్ ఉన్నాడు శ్రీనివాస్ అని, నేను అతని ద్వారా మీకు చేయించే ఏర్పాటు చేస్తాను, ఏది కనుక్కుంటాను. ఓకే భాస్కర్ గారు, దేశంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే గనక హైదరాబాద్లో ల్యాండ్ చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది అంటున్నారు, అది కరెక్టేనా? 100% మేడం. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఉన్నాను, దగ్గరుండి బెంగళూరులో స్క్వేర్ ఫీట్ అంటే 9 స్క్వేర్ ఫీట్స్ స్క్వేర్ యార్డ్ మనకి. వాళ్ళకి స్క్వేర్ యార్డ్ 2000 లేకపోతే 5000 చెప్పామనుకో ఆశ్చర్యపోతారు. స్క్వేర్ యార్డ్ అంత తక్కువ అండి రేటు, మా స్క్వేర్ ఫీట్ అని. మన హైదరాబాద్లో తప్ప నాకు తెలిసి మన మిగిలిన దగ్గర అంతా చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇంకో స్క్వేర్ ఫీట్ అంటే ల్యాండ్ చాలా తక్కువ ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో క్లైమేట్ రెండో విషయం, క్లైమేట్ చాలా బాగుంటుంది. క్లైమేట్ ఇక్కడ లాంగ్వేజ్ ఎవరైనా అడ్జస్ట్ అయిపోతారు. ఈ తమిళనాడు అనుకోండి, అర్థం రాకపోతే ఆ భాష రాకపోతే చచ్చిపోతాం, ఇబ్బంది అయిపోద్ది. ఇక్కడ అన్ని రకాల భాషలు మాట్లాడిపోతారు, అన్నీ అర్థం అవుతాయి. కాబట్టి హైదరాబాద్లో రేటు పరంగా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు దానికోసం ఇన్వెస్ట్మెంట్ చాలా టైం ప్రజెంట్ రైట్ టైం టు ఇన్వెస్ట్. ఇదే గ్రోత్ కంటిన్యూ అవుతూ ఉంటుంది బేసిక్లీ, రీజన్ అది. ఓకే అండి, అయితే 2006 నుంచి చూసుకున్నట్టయితే కనుక ఒక 2-3 ఇయర్స్ వరకు ల్యాండ్ బూమ్ అనేది జరిగింది. సో అది దాని తర్వాత మళ్ళీ తగ్గింది. సో ముందు మళ్ళీ వచ్చే 10 ఏళ్లలో కూడా అటు ముంబై తరహాలో మన హైదరాబాద్లో ల్యాండ్ ఎక్కువ కాస్ట్కి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు, నిజమేనా? మేడం యాక్చువల్గా నేను ఈ ఫీల్డ్కి వచ్చింది 99, 2002 నుంచి స్పీడ్ అయింది బిజినెస్ బాగా. 9 దాకా ఉంది, నాట్ 6, 9 దాకా రియల్ ఎస్టేట్ చాలా స్పీడ్ ఉంది. 9 తర్వాత ఈ ఇష్యూస్ వల్ల స్లో అయింది. అంటే ఏం జరుగుతుందో ఏమో అని కొంతమంది దూరంగా వెళ్ళిపోవడం, ఏమైందో ఏమో అని రకాల. కేసీఆర్ గారు గవర్నెన్సీ బాగుంది కాబట్టి, ఆయన సపోర్ట్ జాబ్ బాగుంది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 2 ఇయర్స్ నుంచి మార్కెట్ బాగా స్పీడ్ అయింది. దాని తర్వాత 1 ఇయర్ నుంచి ఇంకా ఎక్కువ స్పీడ్ అయింది. సో అది బేసిక్ రీజన్ అనుకోవచ్చు, బాగా స్పీడ్ ఉంది ఇక్కడ. సో ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న వెంచర్స్ కానీ లేఅవుట్స్ కానీ ఎంతవరకు అనుకూలం అంటారు? ఎస్, సిటీలో ఇప్పుడు కొనే పరిస్థితి అందరికీ, అందరూ కొనే పరిస్థితి లేదు. దానికి అవసరం చెప్పి అవుటర్ రింగ్ రోడ్ ఇప్పుడు వచ్చింది, ఓఆర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇట్స్ వెరీ ఈజీ టు యాక్సెస్. ముందు సిటీ నుంచి మా విజయవాడ సైడ్ పోవాలంటే తిరిగి పోవాలి, సిటీ నుంచి పోవాలి, ట్రాఫిక్ పోవాలి. ఇప్పుడు ఓఆర్ ఎక్కామంటే 10 minutes జర్నీ. సో ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కంపెనీస్ కానీ దాని సరౌండింగ్ బేస్ చేసుకొని వస్తున్నాయి. ఇంకొక అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్. నేను ఇచ్చే సలహా ఏంటంటే అందరికీ కొత్తగా రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఆ రీజనల్ రింగ్ రోడ్లో నియర్ బై ఏదైనా వెంచర్స్ చూసుకోగలిగితే చాలా తక్కువకి వస్తాయి ఇప్పుడు, ఎందుకంటే సిటీ చాలా ఎక్స్పెండ్ కాబోతోంది. రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మంచి ఏరియా, శంషాబాద్ దగ్గర కానీ ఏరియా చూసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే మాత్రం ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి. ఓకే అండి, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. హలో అండి. హలో మేడం. హలో శ్రీనివాస్ గారు. మేడం సార్తో మాట్లాడాలి మేడం. ఓకే అండి, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే. హలో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్ మాది షేర్గూడ సార్, విలేజ్ ఇబ్రహీంపట్నం దగ్గర సార్ మాది. ఓకే సార్ ఏంటంటే సార్ ఇప్పుడు నేను 1 ఎకరం వెంచర్ చేయాలనుకుంటున్నాను సార్. ఓకే, అది హెచ్ఎండిఏ పోతే ఎట్లా ఉంటుంది, లేకపోతే జీపీఏ లేఅవుట్ ఎట్లా ఉంటుంది సార్? జస్ట్ డౌట్ క్లారిఫై చేసుకుని ఫోన్ చేశాను సార్. ఇప్పుడు హెచ్ఎండిఏ అంటే ఏంటంటే మన ఇష్టం, హెచ్ఎండిఏ నా డిటిసి మన ఇష్టం కాదు. హెచ్ఎండిఏ పరిధి అంటూ ఉంటుంది, నేను నెక్స్ట్ దానిలో చెప్తాను ఎంత పరిధి అని. మీది ఏ పరిధిలోకి వస్తుంది? హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుందా సార్? దేనిలోకి వస్తుంది మీది? మాది సార్ ఇప్పుడు నగర పంచాయతీ సార్. అట్ట కాదు సార్ అని చెప్పేది. హెచ్ఎండిఏ పరిధి ఐడియా ఉందా మీకు? హెచ్ఎండి అంటే నాకు అంత ఐడియా ఓకే, ఇంకొకటి చెప్తా. మీ పక్కన హెచ్ఎండిఏ లేఅవుట్ అయిందా? లేదు సార్. కాకపోతే ఏంటంటే సార్ నా ల్యాండ్ ఉన్నది 4 acres సార్ నాది. ఆ 4 acres లో నేను 1 acre చేయాలనుకున్నాను సార్. సార్ నేను చెప్పండి, చెప్పేది మీ ల్యాండ్ హెచ్ఎండిఏ పరిధికి వస్తుందా అనేది ఒకటి. మీకు అది తెలియకపోతే నేను చెప్పేది, మీ పక్కన హెచ్ఎండిఏ లేఅవుట్ వేస్తున్నారా ఎవరైనా? అంటే నాది చుట్టుపక్కల మొత్తము పొలాలే ఉన్నాయి సార్. ఓకే,
ఆ పొలాల పక్కకి ఏమైపోయిందంటే ఆల్రెడీ జీపీఏ లేఅవుట్ ఉంది సార్. ఉమ్. ఆ జీపీఏ GPA layout లేఅవుట్ ఆల్రెడీ ఎలాగండి? పాత పర్మిషన్ తో చేశారు సార్. సార్ జీపీఏ లేఅవుట్ విషయం మళ్ళీ అడగండి మేడం, క్వశ్చన్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్. సార్ మీరు ఇట్లా వెళ్తే మీ పరిధి హెచ్ఎండి అయితే హెచ్ఎండి పోవాల్సిందే సార్. హెచ్ఎండి కాకపోతే డిటీసీ పోవాల్సిందే. సార్. ఆ అప్రూవల్ తీసుకుని వెళ్ళండి. ఇంకేదైనా కావాలంటే ఫోన్ చేయండి, మనం మాడదాం. ఇదండి. ఓకే భాస్కర్ గారు, ఇందాక కాలర్ చెప్పినట్టుగా హెచ్ఎండిఏ పరిధిలో ఇటు మనం చూసుకుంటే ఫార్మా, ఎలక్ట్రానిక్ యూనిట్స్ అన్ని కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆ ప్లేస్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అంటారు? హెచ్ఎండిఏ పరిధి సింపుల్ అండి. హెచ్ఎండిఏ పరిధి అంటే నేను నెక్స్ట్ ఇస్తాను దాన్ని డిఆర్ గట్టు. సిటీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ షాద్ నగర్ రూట్ ఎత్తుకుంటే, ఈ బెంగళూరు హైవే రూట్ ఎత్తుకుంటే ఆల్మోస్ట్ షాద్ నగర్ దాకా హెచ్ఎండిఏ పరిధి. అక్కడ ఎవరు తీసుకోవాలన్నా హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకోవాలి. షాద్ నగర్ యువతల దాకా ఉంది యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు కొత్తూరు తీసుకోవాలన్నా, పాల్మాకుల్లో వెంచ్ చేయాలన్నా కంపల్సరీ హెచ్ఎండిఏ అప్రూవల్ చేయాల్సిందే. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఇంకోటి డిటీసీపీ ఆటోమేటిక్గా వస్తుంది. సో దానికి ఈ డెవలప్మెంట్కి సంబంధం లేదు, ఇట్ ఈస్ అ పర్మిషన్. సో ఒక డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ తర్వాత ఎవరిని కన్సల్ట్ అవ్వాలంటారు స్థలం తీసుకున్న తర్వాత? ఇప్పుడు మీ దగ్గర ఆల్మోస్ట్ దానిలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఉంటే అతను కాంటాక్ట్ చేయొచ్చు, అదర్వైజ్ అడ్వకేట్ని కాంటాక్ట్ చేయొచ్చు, అదర్వైజ్ కంపెనీలో లీగల్ డిపార్ట్మెంట్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు. దాని కాడికి ముందుగా మీ ల్యాండ్ కొనే ముందు ఆ చుట్టుపక్కల ఏరియాలో, పోయినసారి మళ్ళీ చెప్తున్నాం, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. లాయర్ ఏం చెప్పాలి, పేపర్ చూసి చెప్పగలడు, అలా కాదు కదా. అది చూడాలి. ఆ చుట్టుపక్కల ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా లేకపోతే ఏమున్నాయి అని పక్కన చెప్పగలరు. బాబా ల్యాండ్ డిస్ప్యూట్ బాబా అని. కొన్ని పుకార్లు కూడా ఉంటాయి, అది కనుక్కోవాలి. అది కనుక్కోగలిగితే బెటర్. సో గతంతో పోల్చితే ఇప్పుడు చూసుకున్నట్టయితే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు, కఠినంగా ఉంటున్నాయి రూల్స్ అన్ని కూడా. సో అది రియల్ ఎస్టేట్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? బ్యాంక్స్ ఇంతకుముందు ఎలా ఉండేటి అంటే, అన్ని బ్యాంక్స్ అని చెప్పుకున్న బ్యాంకు కొద్దిగా రిలాక్సేషన్ ఉండేది. కొన్ని స్ట్రిక్ట్ చేయడం వల్ల కస్టమర్కి ఉపయోగం. నిజంగా బ్యాంకు పంచాయతీ వాడుగా లోన్స్ ఇచ్చున్నారు. పంచాయతీ అప్రూవల్స్ ఇవ్వకూడదు. పంచాయతీకి వెళ్తే ఇమ్మీడియట్ ఆక్యుపేషన్ చేసుకోగలిగితే ఉపయోగం ఉంది. కానీ ఆక్యుపేషన్ మనకు పెద్ద వచ్చాడు ఆయన పంచాయతీ లేఅవుట్ తీసుకున్నాడంట, అది ఎక్కడుందో తెలియదు, వేరే వాడు కబ్జా చేశాడు. దానికి అవసరం, దానికి ఆథరైజేషన్ అంటూ ఉండదు. డిటీసీపీ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్. క్వశ్చన్ మిస్ అయింది ఏదో అడిగారు, బ్యాంక్ ఎందుకు ఇస్తుంది అని. లీగల్గా కంపెనీ డెవలప్ చేస్తూ ఉంటే మాత్రం బ్యాంక్స్ ఇస్తాయి. ఇప్పుడు మా కంపెనీ బ్యాంక్ లోన్ ఇస్తున్నాయి కదా, మంచి కంపెనీలు ఇస్తున్నాయి కదా, బ్యాంక్స్ ఇస్తున్నాయి, లోన్స్ ఇస్తున్నాయి. మన ప్రొఫైల్ బాగుండాలి, కంపెనీ బాగుండాలి, ఆ ఏరియా డెవలప్ అయ్యే ఏరియా ఉండాలి, లీగల్గా కరెక్ట్గా ఉండాలి, ఆటోమేటిక్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. సో గతంలో చూసుకున్నట్టయితే కనుక ఒక ల్యాండ్ని అమ్మాలన్నా కొనాలన్నా కూడా చాలా టైం పట్టేదన్నమాట. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు టైం పట్టేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక ఏది ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ అసెట్స్లో పెట్టేస్తే కనుక అది త్వరగా అయిపోతుంది. దీనివల్ల పెట్టుబడులకు ఊతమిచ్చే ఛాన్స్ ఉందంటారా? 100% అండి, 100%. ఎందుకంటే మన అనుకున్నాను షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఆ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వెంటనే కావాలి డెవలప్మెంట్, వాళ్ళు ఇంకొకరికి అవసరం ఉంటుంది. అది ప్రజెంట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఆలోచించకుండా చేయొచ్చు మంచి కంపెనీలో. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేవు, షేర్లు అందరికీ తెలియదు. అదేవిధంగా గోల్డ్ రేట్ కూడా అప్ అండ్ డౌన్ వస్తుంది, కొన్నా కానీ ఎవరికి పోతే తెలియదు. ల్యాండ్ అనేది ఏం కాదు, కాబట్టి ల్యాండ్ అల్టిమేట్. సో ఒక కంపెనీని నమ్మాలన్నా కూడా, ఆదరించాలన్నా కూడా చాలా టైం పడుతుంది. అలాంటిది 12 సంవత్సరాలుగా సువర్ణ భూమిని ప్రజలందరూ ఆదరిస్తున్నారు. సో సువర్ణ భూమి ఇంత సక్సెస్ సాధించడానికి కారణం ఏంటంటారు? సువర్ణ భూమి సక్సెస్కి మెయిన్ చెప్పుకోవాలంటే మా కంపెనీ ఎండి శ్రీధర్ నాయుడు యాటిట్యూడ్. ఆయన చూసి మాకే ఆశ్చర్యం వస్తుంది. మాకు చిన్నపిల్లడు ఏజ్ తక్కువైనా కానీ ఆయన చూసి మేము నేర్చుకోవాలనే పరిస్థితులు ఉంటాయి. యాటిట్యూడ్ ఏ విధంగా చేసుకోవాలి, కస్టమర్ మీద ఆలోచన ఉంటుంది. మన కస్టమర్ సంగతి చూడండి, మీరు డెవలప్మెంట్ చూడండి. అంటే ప్రతి పాయింట్, పిన్ పాయింట్లో నేను కొన్ని కంపెనీస్ చూశాను కానీ ఇంత ఇది చూపించడం లేదు. కస్టమర్ దేవుడు అనే కాన్సెప్ట్లో ఆలోచించగలిగితే మేము ఇలా ఉన్నామంటే ఇది రాగలుగుతున్నారు కస్టమరే. అది మర్చిపోయి డెవలప్మెంట్ చేయకుండా మా వెంచర్ పోయి చూడండి, ఎక్కడైనా డెవలప్మెంట్ ఎందుకు లేవు. మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. కస్టమర్ తీసుకెళ్ళి వెంచర్ చూపించిందా, వద్దన్న టైం ఇవ్వాలి సార్ మీరు, ఆ కంపెనీ తీసుకెళ్ళి ఆ వెంచర్ చూపించి మా డెవలప్మెంట్ మొత్తం చూపించి వేసామా లేదా. మా దగ్గర బుక్ ఉంటుంది లీగల్. చాలా కంపెనీస్ లింక్ డాక్యుమెంట్స్ అంటే ఏదో అన్ని ఇస్తారు, మేము బుక్ ఇచ్చేస్తాం మొత్తం చెక్ చేసుకోమని. ఆ విధంగా చేసుకోగలిగితే బాగుంటుంది.
సో ఒక సువర్ణ భూమికి స్థలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి ఫెసిలిటీ ఉన్న వెంచర్ని చూపిస్తారు? సువర్ణ భూమి ఇంత చెప్పినట్టు మా ఎయిమ్ ఏంటంటే ఎక్కువ మందికి ఇన్వెస్ట్మెంట్ కన్స్ట్రక్షన్ పోతున్నాం, హౌసెస్ కూడా చేయబోతున్నాం. సువర్ణ భూమిలో చేసిన అన్ని వెంచర్లు కూడా గ్రోత్ మా రేట్ సిస్టమ్ ప్రకారం ఉంటుంది. రేట్ అంటే మా చాలా కంపెనీలు ఏమంటే 100 మంది ఉన్నారంటే 100 మంది రేట్లు 100 రకంగా ఉంటుంది. మా దగ్గర కాదు, రేటు మీద ఫిక్స్ చేసి ఉంటాం, ఇదే రేటు. మనం 10 మంది ఉన్నాం, 10 మంది కలిసారు అనుకోండి, మీ రేట్ అండి నేను కొనుక్కో 10,000 సార్, మేము 10,000 వితిన్ 3 మంత్స్కో 4 మంత్స్కో గ్రోత్ వచ్చిన తర్వాత అనేది కావచ్చు. రేట్ అందరికీ పెరుగుతుంది. అలా కాకుండా చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే ఒకరికి 8,000 అమ్ముతాయి, ఒకరికి 6,000 అమ్ముతాయి, ఒకరికి 10,000 అమ్ముతాయి. వాళ్ళు 10 మంది కూర్చున్నప్పుడు ఇదేం కంపెనీ బాబు, ఒకడేమో తక్కువ లాభపడే ఆ సిస్టమ్ లేకుండా మా కస్టమర్లు అంటారు మాతోటి, మేము బేస్ సువర్ణ భూమి సార్ మాది రేట్ ఎస్ సార్, మీ కంపెనీ మాకు తెలుసు సార్, మీది ఫిక్స్డ్ రేట్ సార్ మీది. అలా చేసుకోగలుగుతున్నాం కాబట్టి, దాన్ని పెంచుకోగలుగుతున్నాం కాబట్టి మాత్రమే ఈరోజు సువర్ణ భూమి అనడంతో మార్కెటింగ్ వాళ్ళకి 50-60% గ్రోత్ కంపెనీ చేసేస్తుంది. స్పెసిఫిక్గా పేరింటేనే కస్టమర్లు చెప్తారు సువర్ణ భూమి కంపెనీ చాలా బాగుంటుందండి. దాని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, విశ్వనాథ్ గారు ఉన్నారు, శ్రేయస్ మాకు పరిచయం అండి, ఇలా కస్టమర్ చెప్పేస్తున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక పోలీస్ స్టేషన్కి పోయాను, వేరే ఫోన్ పోతే శ్రీ గారు అని పేరు అశోక్, రాజేంద్ర నగర్. నేను సార్ పోయాను, విజిటింగ్ కార్డు ఇచ్చాను. సార్ షోరూమ్ సార్, పరిచయం లేదు. నేను పోయింది ఇస్తే సార్ బాగుంది సార్, ల్యాండ్ కావాలి సార్, నాకు డబ్బులు ఉన్నాయి, పదం పట్టు. అప్పుడే నేను పోయింది వేరే ప్లేస్ కొడితే బ్యాక్గ్రౌండ్ కంపెనీ అంత విధంగా దాన్ని చేసి పెట్టింటారు. మేము కొత్త కష్టపడి మా ఎండి చేతితో చెప్పాల్సిన పని లేదు, మా బయట ఇవ్వాల్సిన పని లేదు, కంపెనీ చెప్పాల్సిన పని లేదు. షోరూమ్ రావడంతో అలా ప్రతి కస్టమర్లో వెళ్ళిపోయింది. కాబట్టి మేము వెంచర్ వేయగలుగుతాం. వితిన్ మ్యాక్సిమం ఒక 5 మంత్స్లో ఆల్రెడీ వెంచర్ వేయగలుగుతున్నాం. కొంత వెంచర్ వెళ్ళలేకపోతున్నాం, అమ్మలేకపోతున్నాం. మేము అమ్మగలుగుతాం ఈజీగా, కంపెనీ బోర్డు పెట్టి అమ్మేస్తున్నాం మేము. ఆ విధంగా సువర్ణ భూమిలో కస్టమర్ సాటిస్ఫై ఉంటారు. బేసిక్లీ అది సాటిస్ఫైడ్ కస్టమర్ సాటిస్ఫైడ్. సో ఇటు ఏపీలో అదేవిధంగా తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా మీరు ప్రతి ఒక్కరికి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు సేవలు అందిస్తున్నారు. సో ఇదేలా సాధ్యమైందంటారు? ఫస్ట్ మేము ల్యాండ్ కొనేటప్పుడు కానీ, ల్యాండ్ డెవలప్ చేసేటప్పుడు కానీ కస్టమర్ దృష్టిలో పెట్టుకుని అయితేనేమి, ల్యాండ్ ఎక్కడ కస్టమర్కి రేట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మేము పటాన్ చెరువు తీసుకున్నాం. పటాన్ చెరువు చాలా స్పీడ్ అవుతుంది గ్రోత్. అప్పుడు దాకా అక్కడ ల్యాండ్ అమ్మేవాళ్ళు లేరు, ఓన్లీ కన్స్ట్రక్షన్ ల్యాండ్ ఇచ్చేవాళ్ళు. కస్టమర్కి ల్యాండ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్లో వెంచర్ వేసాం. దీన్ని 1 మంత్లో సేల్ చేయగలిగాం. కస్టమర్కి ఫస్ట్ ల్యాండ్ ఏది బెస్ట్ లీగల్గా వెళ్తాం, తర్వాత లీగల్గా బాగుందా లేదా. మాకు లీగల్ డిపార్ట్మెంట్ ఉంది, ఈయన అడ్వకేట్, నేను లీగల్గా బాగుందా లేదా, నెక్స్ట్ కస్టమర్ ప్రాబ్లమ్స్ రాకూడదు అని లీగల్గా ఆలోచించుకోగలుగుతున్నారు. 2వ పాయింట్. 3 డెవలప్మెంట్స్. మేమైతే డెవలప్మెంట్ చెప్పామో క్లియర్గా ఇవి చేయగలుగుతున్నాం. క్లియర్గా ఇక్కడ చెప్పిన లేఅవుట్ ఏం చేయగలుగుతున్నాం, అదేం చేయగలుగుతున్నాం అనేది క్లియర్గా చేయగలుగుతున్నాం. సిస్టమేటిక్ రేట్ పెట్టగలుగుతున్నాం. సో ఈ గ్రోత్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మాకు కస్టమర్స్ రిపీట్ అవుతూ ఉంటారు. కస్టమర్స్ మేము స్పెసిఫిక్గా మళ్ళీ వెంచర్ చెప్పాల్సిన పని లేదు. సార్ మీరు టీవీలో ప్రతి వెంచర్ టీవీలో వేస్తుంటారు, టీవీలో వెంచర్ భాస్కర్ మాకు చెప్పలేదు మీరు అంటారు. లేదు మేడం మర్చిపోయాను, హడావుడింది, అర్జెంట్ డబ్బులు పంపిస్తాను, అకౌంట్ పంపించు అని చేయగలిగే కస్టమర్స్ మాకు తయారవుతున్నారు. సో ఇందాక చెప్పినట్టు లీగల్గా వెళ్తున్నాము, ఆ ఏరియా బాగుందో లేదో చూసుకోగలుగుతున్నాము, డెవలప్మెంట్ చేయగలుగుతున్నాము. కస్టమర్ బడ్జెట్ ఏమిటి, మీ బడ్జెట్ ఎంత, ఫస్ట్ ఫోన్ చేశారు సువర్ణ భూమి, రైట్ సార్ మీ బడ్జెట్ ఏంటి, ప్లాన్ ఏంటి. సార్ మా బడ్జెట్ గజానికి 5,000, రైట్ 5,000 గజం మా దగ్గర ఉంది. 3,000 గజం మా దగ్గర ఉంది. 10,000 ఉంది. 3,000 దగ్గర నుంచి మొదలుకొని సుమారు 30,000 దాకా 50,000 దాకా చేయబోతున్నాం. ప్రతి కస్టమర్కి ఇది సూపర్ మార్కెట్, ఏం కావాలన్నా, ఏ టైప్ వెంచర్ కావాలన్నా, ఏ ల్యాండ్ కావాలన్నా, ఎంత ల్యాండ్ కావాలన్నా, 150 గజాలు కావాలా, కమర్షియల్ కావాలన్నా అన్నీ మా దగ్గర ఉన్నాయి. అన్నీ అందుబాటులో సరసమైన ధరలకు ఇవ్వగలిగినప్పుడు, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మేము ఈజీగా ముందుకెళ్తూ ఉన్నాం. ఎక్కడ బ్రేక్స్ అంటూ లేవు మా దగ్గర. బేసిక్ పాయింట్ అది. సో స్థలం తీసుకోవడానికి సువర్ణ భూమికి వచ్చినప్పుడు వాళ్ళని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అంటే ఎలాంటి ప్రాసెస్ అంతా ఉంటుంది సువర్ణ భూమిలో? ఫస్ట్ కస్టమర్ డిఫరెంట్ వేలో వస్తారు. కొంతమంది ఫోన్ ద్వారా వస్తారు. మేము ఏం చేస్తామంటే కస్టమర్ రావడం, నేరు తీసుకుపోయేసి డబ్బులు ఇవ్వండి సార్ సైడ్ చూడడం కాదు. ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళి డీటెయిల్ మొత్తం చెప్తాం. మీ సబ్జెక్ట్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, మీ కాస్ట్ ఏంటి. బాబు నా బడ్జెట్ 10 లక్షలు కావాలి, 15 లక్షలు కావాలి. అసలు మీ ప్లాన్ ఏంటి సార్, పెళ్ళితో దృష్టిలో పెట్టుకొని చేసుకుంటున్నారా, లేదా పెద్దవాళ్ళు ఏజ్ అయిపోయింటారు, రిటైర్ అయిపోయింటారు. ఈ రిటైర్ డబ్బులు మాకు ఆల్రెడీ పెన్షన్ వస్తుంది కాబట్టి కొంతకన్నా గ్రోత్ కావాలి,
వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ ఏంది స్టడీ చేసి అడుగుతాం మళ్ళీ. అడిగిన తర్వాత వాళ్ళకి ఏ ప్లాన్ సెట్ అవుతుంది, ఏ వెంచర్లో వాళ్ళు సూట్ అవుతారు, ఇది ఒక స్టడీ చేస్తాం. వాళ్ళు బడ్జెట్ షార్ట్ టర్మ్ అన్నారు, రైట్, వాళ్ళకి మొత్తం డెమో ఇచ్చి నీట్ క్లియర్గా మా వెంచర్ గురించి చెప్పి తెలియకపోతే, లేకపోతే కొంతమంది కొత్తగా వింటున్నామండి, లేదంటే పాత కస్టమర్ లింకప్ చేస్తాం, కావాలంటే కాంటాక్ట్ చేయండి సార్, 10 నెంబర్లు ఇస్తాం కస్టమర్లు, కాంటాక్ట్ కనుక్కోండి మా కంపెనీ గురించి క్లియర్గా వాళ్ళ కంపెనీ మాట్లాడి గురించి తర్వాత సైట్ వెళ్దాం పండి. సైట్కి వెళ్ళేటప్పుడు కూడా మా డెవలప్ చేసిన సైట్ ఉంది సార్, ఆడికి వెళ్దాం పండి, ఫస్ట్ చూడండి. ఆడికి వెళ్ళి నిజంగా రోడ్స్ వేసారా లేదా, కాంపౌండ్ కట్టున్నారా లేదా, ఆ స్విమ్మింగ్ పూల్ పెట్టినట్టు ఉందా లేదా, ఇవన్నీ క్లియర్ చూపించిన తర్వాత ఇంకా మిక్చర్ చూస్తారా, టైం లేదు పోదాం పండి, మీరు సైట్కి వెళ్తాం. ఇప్పుడు బాగా స్పీడ్ ఉంది, ఏదైనా లేఅవుట్ మీదే ఫ్లాట్లు అయిపోతున్నాయి. ఎందుకంటే కొంతమంది లేటెస్ట్ ఒక రూల్ వచ్చిందండి, ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్ చాలా అడ్వాంటేజెస్ మనకి, ఇంతకుముందు లీగల్గా ఇబ్బంది లేదు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక 10 మంది కలిసారా, రోడ్లు వేసారా, అప్పటికి నైటే వస్తాయి రోడ్లు, నైటే సిమెంట్ రోడ్లు అయితేనేమి స్తంభాలు వేసేస్తారు, ఉదయంకి వచ్చేస్తుంది. ఇప్పుడు హెచ్ఎండి అప్రూవల్ వచ్చే వరకు ల్యాండ్లో పోవడానికి లేదు, అప్రూవల్ పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే ల్యాండ్లోకి వెళ్ళాలి. సో కస్టమర్కి ఇంక డౌట్ లేదు, టెంపరీ. సో ఇంకోటి ఏం చేస్తుంది గవర్నమెంట్, మార్టిగేజ్ చేసుకుంటుంది. హెచ్ఎండి లేఅవుట్ వస్తే అప్రాక్సిమేట్లీ 20% గవర్నమెంట్కి మేము ఇచ్చేయాలి ల్యాండ్. గవర్నమెంట్ ఎప్పుడైతే ఏ కంపెనీ అయితే డెవలప్ చేయదో గవర్నమెంట్ యాక్షన్లో పెట్టి అమ్మి ఏం డెవలప్ చెప్పినా ఆ డెవలప్మెంట్ కంపెనీ గవర్నమెంట్ చేస్తుంది. ఆ విధంగా కస్టమర్ని ఏం చేస్తాం, సైట్ తీసుకెళ్తాం, సైట్ డీటెయిల్స్ చూపిస్తాం. అక్కడి నుంచి లీగల్ డిపార్ట్మెంట్ కూర్చొని దాని ఎల్పీ నెంబర్ ఏంటి, మన డాక్యుమెంటేషన్ ఏ ఉన్నాయి ఏమిటి అని క్లియర్గా మొత్తం డీటెయిల్, ఆ డాక్యుమెంట్ మొత్తం బుక్ ఇస్తాం మనకి, లీగల్ వెరిఫికేషన్ చేసుకుంటాం. రండి సార్, వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఏ ప్లాట్ కావాలి మీకు, కొంతమందికి ఈస్ట్ ఫేసింగ్, కొంతమంది వెస్ట్ ఫేసింగ్, ఆ విధంగా ఏ ప్లాట్ కావాలి, రిజిస్ట్రేషన్ ఎన్ని రోజుల్లో పెట్టుకుంటారు. మన దగ్గర 3 టైప్స్ ఉన్నాయి, సింగిల్ పేమెంట్, 1 మంత్, 3 మంత్స్. ఈ విధంగా వాళ్ళకి ఏది కావాలి అనుకూలంగా, కొంతమంది డబ్బులు ఇమీడియట్గా బ్యాంక్ లోన్కి వెళ్తా ఉంటారు, ఆ బ్యాంక్ లోన్ రెడీ, మాది బ్యాంక్ లోన్ కూడా అన్ని బ్యాంకులు ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ కూడా అరేంజ్ చేయగలుగుతాం. సో కస్టమర్ బ్యాంక్ లోన్. నెక్స్ట్ కస్టమర్కి ఏం చేస్తాం, డెవలప్మెంట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ రిపోర్ట్ పోతూ ఉంటుంది, ఈ విధంగా రోడ్లు వేసాం పలానా రోజు, పలానా కాంపౌండ్ కట్టున్నాం, ఫోటోస్ కూడా పంపిస్తాను నీట్గా. సో మళ్ళీ అవి చూడాలనుకుంటారు, మళ్ళీ కావాలనుకుంటారు. కస్టమర్ని మేము దేవుళ్ళ చూస్తాము. కస్టమర్ లీగల్గా అయితేనేమి ప్లాట్ ఏ ప్లాట్ చెప్పి ఆ ప్లాటే ఇస్తాము. కొంతమంది ఏం చేస్తారు, ఇంకోటి సలహా ఇస్తాను అందరికీ, ఇన్స్టాల్మెంట్లో ఎక్కడ కొనకండి. ఎందుకంటే ఇన్స్టాల్మెంట్లో 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే ఎక్కువ కంపెనీస్, కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే మీకు ప్లాట్ నెంబర్ 10 ఇస్తారు, మీరు ఇన్స్టాల్మెంట్ డ్యూ కడుతూ ఉంటారు, 10, 20, 30 కడుతూ ఉంటారు, 10,000. మీ ప్లాట్ ఒకటి కాస్త 5కి పోద్ది, ఎందుకంటే 5 ఒకటి కావాలంటాడు, 5 ప్లాట్ మారుతుంది. మీకు చెప్తారు సార్ 5 మారే సార్ ఏమనుకోపాకండి అని. మేడం వచ్చింది ప్లాట్ నెంబర్ 5 కావాలన్నారు, ఇన్స్టాల్మెంట్ కదా, ఆయన 3 ఏళ్ళు మళ్ళీ ఆడికి వెళ్తాడు. చాలా కంపెనీస్లో, ఎక్కువ కంపెనీస్లో ఇన్స్టాల్మెంట్ అనే దాన్ని కస్టమర్ అనుకున్న ప్లాట్ దొరకదు, 100% దొరకదు. సో ఎక్కడో మోలేస్తారు, అది మంచి కంపెనీ అయితే. అది కూడా లేకపోతే ఆడ కూడా ప్లాట్ ఇవ్వరు. అది ఇన్స్టాల్మెంట్కి 90% అవాయిడ్ చేయండి, బ్యాంక్ లోన్స్ తీసుకోవాలంటే. ఆ విధంగా ప్లాట్ తీసుకోగలిగితే మాత్రమే మనం అనుకున్న ప్లాట్ తీసుకోవడం. ఇంకోటి జీపీఏ లేఅవుట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, జీపీఏ లేఅవుట్ మ్యాక్సిమం పోకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము ఎక్కడ జీపీఏ లేఅవుట్లు ఎక్కడ లేదు, మా కంపెనీ ఒక్కడ కూడా జీపీ లేఅవుట్. కాబట్టి అది ఆలోచిస్తున్నాం కాబట్టి, కస్టమర్ చేయగలుగుతున్నాం కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. నెలకు 3-4 వెంచర్లు చేయగలుగుతున్నాం, నెక్స్ట్ మంత్ 4 వెంచర్లు చేయగలుగుతున్నాం. ఆ విధంగా కంపెనీ గ్రోత్ అవ్వడానికి కస్టమర్లు మనం నమ్మబట్టి, కస్టమర్లు మేము న్యాయం చేయగలుగుతున్నాం కాబట్టి సువర్ణభూమి చాలా ముందుకెళ్తుంది. ఓకే భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇదండి ఇవాల్టి రియల్ ఎస్టేట్ ప్లస్ కార్యక్రమం. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.